తమ్ముళ్ళు తమ్ముళ్ళు కార్మిక సంఘం పాప కర్షక సంఘం ఆర్టిస్టుల సంఘం మరో సంఘం జర్నలిస్ట్ సంఘం ఈ సంఘం ముందు ఒకే మాట ముందు మన శ్రీనివాసరెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత నేను మాట్లాడతా అయ్యా ఈ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు మీ అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాది అయితే మీరందరూ దాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కాస్తో కోస్తుంది కాబట్టి మీరు కూడా కట్టాలి దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను దరిదాపులు అన్నారు మీరు నా విజ్ఞప్తి సారో ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి సార్ జర్నలిస్టులకి చాలామంది పేదలు ఉన్నారు అక్కడ డబ్బొద్దు సార్ ఫ్రీ ఆడగొట్టుకుంటారు ఇళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి తమ్ముళ్ళు మీరు వెళ్ళండి ఆయన చేస్తాడు గ్రాంట్ చేస్తాడు దట్సాల్ ఎంతమందికి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు ఎంతమంది జర్నలిస్టులు ఇవాళ పేదలు ఉన్నారు అవుట్ ఆఫ్ 100 90% జర్నలిస్ట్ ఆర్ పూర్ కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ పని చేసి పుణ్యం కట్టుకొని శ్రీనివాసరెడ్డి గారు వందనాలు మీకు తమ్ముళ్ళరా శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ నేషనల్ లెవెల్లో ప్రెస్ అకాడమీకి ప్రెసిడెంట్ చేశాడు ఆయన సేమ్ టైం నేను అడవి డ్యూటీలు సినిమా తీస్తున్నప్పుడు సెన్సార్ ఇబ్బందుల్లో పడినప్పుడు ఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు మెంబర్గా వచ్చి నా సినిమాని బ్రహ్మాండంగా సెన్సార్ చేసి నారాయణమూర్తి సత్యం చెప్పాడు ఆయన న్యాయం చేయండి అని సెన్సార్ చేసిన మహనీయుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు వారికి దిల్ రాజు గారు ఇందాక మా రాంబాబు మా ఆర్థిక మంత్రి తమ్ముడు మీ పేరు ఏం పేరు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ పెట్టినట్టు ఈ జర్నలిస్ట్ సంఘం అసోసియేషన్ మీటింగ్లో మా సార్ ఆర్థిక మంత్రిగా గొప్పగా బడ్జెట్ పెట్టేసామన్నా ఎవరిని తెచ్చారు ఎంత ఇచ్చారు ఎంతకు వచ్చింది ఏం చేశారు ఇంకా ఎవరు ఇచ్చారు శభాష్ సత్యం ఓ శ్వేతపత్రం ప్రకటించారు అందులో ముఖ్యంగా నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రప్రదంగా వాళ్ళు పెట్టినప్పుడు మాకెంత అవుద్దంటే మెంబర్కి అవుద్దా లేకపోతే మొత్తంకి అవుద్దంటే మొత్తానికి అవుద్దంటే 17 లక్షలు ఇచ్చి నేను దిల్ రాజుని అని దిల్లున్న రాజు అనిపించుకుంటుంటే దిల్ రాజు గారికి తమ్ముడు విరాస్ ఆలీ గారు ఈయన ఒక కేవలం జర్నలిస్ట్ గారు రాయడమే కాదు అనేక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాలు ఆయన పాల్గొనడమే కాదు మాలాటోడు అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పాల్గొని చేశాడు ఆయన అలాంటి విరాస్ ఆలీ గారికి ఈ జర్నలిస్ట్ సంఘం నాయకులు త్రిమూర్తులు రాంబాబు గారు ఒక మంచి మాట చెప్పాడు ఇందాక ఒక ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మనందరూ బాగా కోరుకోవాలి అందరం బాగుండాలన్నాడు ఆయన దానికోసం అందరూ పనిచేయాలన్నాడు సంఘం ఆ మంచి మాట అన్నది రాంబాబు గారికి అలాగే మా లక్ష్మీనారాయణ ఈజ్ ఎ డాషింగ్ మ్యాన్ వాళ్ళిద్దరు కృష్ణార్జునులు